బైక్ పై వెళ్తుండగా అత్తను హెల్మెట్తో కొట్టి చంపాడు ఒక అల్లుడు. మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన కావ్య అనే ఒక యువతిని ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు కరీంనగర్కి చెందిన స్నేహిత్. ఏప్రిల్ 29న కావ్య తల్లి అరుణని బండిపైన తీసుకెళ్తూ మరి గొడవైందో ఏంటో తెలియదు కానీ హెల్మెట్తో తన తలని స్నేహిత్ ఒక్కసారిగా కొట్టి పారేశారు. దానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆ బైక్ పైన తీసుకెళ్తూ ఆ చేతిలో హెల్మెట్ని కూడా చూడొచ్చు మనం. ఒక రన్నింగ్ బైక్ మీదనే హెల్మెట్ని తీసుకొని ఒక్కసారిగా ఆమెను కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. ఆ రన్నింగ్ బైక్ మీద ఒక్కసారిగా ఆ కాంక్రీట్ రోడ్డు పైన పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కానీ వెంటనే ఆమె పట్టుకోల్పోయి బైక్ పై నుంచి కింద పడిపోయిన తర్వాత ఆమెకి చాలా సీరియస్గా ఇంజురీస్ అయిన తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒక ఫిట్స్ వచ్చి పడిపోయింది తను అంటూ ఒక పిక్చర్ని, ఒక సినిమాని అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు. తన భార్య కావ్యకి కూడా కాల్ చేసి ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒక సినిమా సీన్ని తలపిస్తుంది. ఇది ఒక ప్లాన్డ్గా, అంటే చూడండి బైక్ మీద వెళ్తూ హెల్మెట్ తీసుకొని అత్త ఆ రన్నింగ్ వెహికల్లోనే ఆమెను కొట్టాడు. కొడితే ఒక్కసారిగా ఆమె ఒక్కసారిగా కంట్రోల్ తప్పి సమాంతం పడిపోయింది. శారీలో ఉంటారు మరి శారీలో ఉన్నప్పుడు నడవలేరు సరిగ్గా. ఇది ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని కూడా మనం చూస్తున్నాము. ముందు రోజు కావ్యతోని కూడా స్నేహిత్ గొడవ పెట్టుకున్నాడు. దాని తర్వాత వాళ్ళ అత్తతోని కూడా, అత్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గొడవ పెట్టుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అత్తని చూడండి, ఆ పెద్దావిడ కొంత మర్యాద ఇచ్చి మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి, పెద్ద మనుషులు పిలుచుకొని మాట్లాడుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రులను పిలిచి మాట్లాడుకోవాలన్న ఉద్దేశం ఏం లేదు. తనతో గొడవ పడుతున్నాడు. గొడవపడి అలానే మాట్లాడుకుంటూ అది చూడండి కాలర్ పట్టుకొని కాలర్ ఎగిరేస్తున్నాడు పక్కన. సో ఒక రకంగా ఇటు కావ్యకి స్నేహిత్కి ఇద్దరికి కొంత గొడవ జరుగుతున్న సమయంలోనే ఆ గొడవకు సంబంధించి అత్తతోనే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ అత్తని చూడండి విజువల్లో, బయటకు వచ్చారు, ఇంట్లోంచి గేటు పెట్టేశారు. కొంచెం ముందుకెళ్ళి తన బైక్ అక్కడ పార్క్ చేస్తుంది. ఆ బైక్ను తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాడు. తన అత్త వెనకాలే వెళ్ళింది. మొత్తానికైతే ఆ బైక్ మీద ఎక్కిన తర్వాత కూడా వెళ్తున్నప్పుడే ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్ అనేది జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ డిస్కషన్లోనే రన్నింగ్ బైక్లోనే హెల్మెట్తో కొట్టే ప్రయత్నం చేశాడు స్నేహిత్. ఒక్కసారిగా కంట్రోల్ తప్పి తను అక్కడ కింద పడిపోయి అక్కడికక్కడే మరి తీవ్ర గాయాల పాలైంది. కానీ ఇంత జరిగిన స్నేహిత్ కావ్యకి, తన భార్యకి మాత్రం ఫిట్స్ వచ్చి అత్తమ్మ కింద పడిపోయింది, ఫిట్స్ వచ్చి పడిపోయింది కాబట్టి నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానంటూ ఒక ఫేక్ సీన్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తన భార్య కావ్యకి భర్త పైన అనుమానం ఉంది. మా ఆయన తేడాగా మాట్లాడుతున్నాడు, తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇదంతా నమ్మశక్యంగా లేదు అంటూ కావ్య మొత్తానికైతే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కావ్య ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ ట్రాక్ చేసి వాటన్నిటిని చూసే ప్రయత్నం చేస్తే అసలు విషయాలు అప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అన్నిటికంటే పెద్ద షాక్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సివియర్గా ఇంజూర్ అయిన కావ్య వాళ్ళ తల్లి, అంటే వాళ్ళ అత్త అరుణ సివియర్గా ఇంజూర్ అయింది, తీవ్ర గాయాలైనాయి. తను కింద పడిపోయి ఇంకా తీవ్ర గాయాలు అయిపోయినాక చనిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. చనిపోయే సమయానికి కూతురికి తెలిసింది భర్తే హెల్మెట్తో కొట్టాడు, అప్పుడు కింద పడిపోయింది, దానివల్లే గాయాలయ్యాయి, నా తల్లి అందుకే చనిపోబోతుందని కావ్యకు అప్పుడు తెలిసిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, అసలు కావ్య సీసీటీవీ ఫుటేజ్ కావ్యనే అన్ని విషయాలను బయటకు తీసిందా, లేకపోతే పోలీసులు తీశారా? ఒక సినిమాని తలపించేలాగా ఈ సీన్స్ అన్నీ ఉన్నాయని అనుకోవాలా ఏంటి? కళ్యాణ్ మనం గమనించవచ్చు, ఈ ఘటన అనేది మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో జరిగింది. హైదరాబాద్ చెందిన కావ్యను యువతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కరీంనగర్ చెందిన స్నేహితుడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో తర్వాత కొన్ని గొడవలు వస్తా ఉన్నాయి. అంటే జనరల్ గా మనం గమనించవచ్చు కళ్యాణ్, ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏదైనా ఇంట్లో వాళ్ళకి ప్రధానంగా అభ్యంతరం ఉంటుంది, తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళని ఒప్పించుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఇంట్లో సరిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, చివరికి కావ్యనే ఇంట్లో ఒప్పించి తీసుకెళ్లిన నేపథ్యంలో మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి కొంచెం కుటుంబ కలహాలు అయితే నడుస్తా ఉన్నాయి, గొడవలు నడుస్తా ఉన్నాయి. ఈ క్రమంలో మనం చూడవచ్చు, దీంట్లో ఈ విషయం ఎప్పుడైతే వెలుగు చూసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, గతంలో ఏమైనా గొడవలు జరిగాయా, ఎవరన్నా శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు
ఫిట్స్ వచ్చి పడిపోతే తలకి దెబ్బ తగలడం అనేది అసాధారణమైన విషయం. సో ఎవరో తల మీద గట్టిగా దెబ్బ కొట్టినట్టుగా ఉంది అని చెప్పేసి అన్ని చెప్పిన నేపథ్యంలో ఆ కుటుంబాల కలహాలు బయటపడ్డాయి. గతంలోనే ఈమె ఎవరైతే అత్తను మీరు అంట్లు కడుక్కునే వాళ్ళు, నేను ఒక ఆఫీసర్ని, అంట్లు కడుక్కునే కూతురిని పెళ్లి చేసుకున్నాను చెప్పిన మాట వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈమెను గొట్టి చంపాడు. మనకు చూడొచ్చు దీంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ లో వెళ్తుండగా జరిగిన వాగ్వివాదము ఒకసారిగా కోపంతో ఊగిపోయిన వ్యక్తి అల్లుడు ఈ రకంగా హెల్మెట్ తో కొట్టాడని చెప్పేసి తెలుస్తా ఉంది. తర్వాత కావ్యకు అనుమానం వచ్చిన నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఎవరికైనా సరే ఫిట్స్ అనేది పడిపోతే అంత దారుణంగా నెత్తి మీద కొట్టినట్టుగా ఉండదు, ఇంజ్యూరీ అని చెప్పి అనేది డాక్టర్లు స్పష్టంగా చెప్పేది. ఇది ఫిట్స్ వచ్చి పడిపోయి తలకి దెబ్బ తగినట్లేదమ్మా, ఎవరో బలంగా తల మీద కొట్టారని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఆ వేలో తీసుకెళ్ళింది వాళ్ళ భర్తే కాబట్టి మరి భర్తకి వాళ్ళ అంటే అమ్మకి అంటే అత్తకి ఇద్దరికి మధ్య కొంతకాలం గొడవ నడుస్తుంది, భార్యతో కూడా కొంత వాగ్వాదం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా భర్త ఏదన్నా చేశాడేమో అని చెప్పి అనుమానంతో ఆమె పోలీసులు చెప్పడం, పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ లో మన భర్త భాగవతం పూర్తిగా తెలిసిపోయింది. కావ్య భర్త స్నేహితే అత్త మీద దాడి చేసి హెల్మెట్ తో కొట్టాడు. తర్వాత ఈ గత కొద్ది రోజుల్లో జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తతో ఉన్న ఈ గొడవల నేపథ్యంలో బండి మీద వెళ్తున్నప్పుడు జరిగిన వాగ్వివాదంలో కోపాన్ని తట్టుకోలేక కావ్య అత్తను హెల్మెట్ తో కొట్టాడని చెప్పేసి కూడా పట్టబయలైంది. ఇదంతా కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తగిలిన దెబ్బను అనుమానించడం, తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏమన్నా గొడవలు జరిగాయా, ప్రీవియస్ గా ఎవరి మీద ద్వేషం ఉందా అనుకున్నప్పుడు ఈ కుటుంబ కలహాల విషయాన్ని బయటపెట్టిన నేపథ్యంలోనే ఈ ఒక్కసారిగా ఈ కుటుంబ కలహాలు, తర్వాత ఈ ప్రేమ వ్యవహారం వాళ్ళ తల్లిదండ్రులు నచ్చకపోవటము, అత్తకి అల్లుడికి మధ్య వాగ్వాదం జరగడం అన్ని కూడా బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఈ అనుమానం ఎప్పుడెక్కడైతే డాక్టర్స్ ఇది కింద పడి తగిలినట్టు లేదు, ఎవరో కొట్టారని చెప్పిన నేపథ్యంలోనే ఒకసారిగా కదిలిస్తే దొంగంతా బయటపడేట్టుగా ఉంది. కళ్యాణ్. రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, మీరు గిన్నెలు కడుక్కునే నీ కూతురిని నేను పెళ్లి చేసుకోవడమే చాలా ఎక్కువ అంటూ కూడా స్నేహితు ఇటు తన అత్త అరుణతో ఫోన్ చేసి ముందు రోజు కూడా మాట్లాడాడు. చిన్న చిన్న విషయాలకే కావ్య అలుగుతుందంటూ అత్తకు మరి కంప్లైంట్ చేశాడు. అత్త ఆ విషయంలో ఏమన్నా మరి ఇంకేదన్నా మాట్లాడిందా స్నేహితుతోని? ఏమో మొత్తానికైతే స్నేహిత్ తన అత్తని షాపుకి వెళ్ళాలి అంటూ తన బైక్ పైన ఎక్కించుకొని వెళ్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మనం చూడొచ్చు విషయాన్ని, తను రన్నింగ్ వెహికల్లో ఉన్నప్పుడే దిగే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలాంటప్పుడే ఆ హెల్మెట్ తీసుకొని కొట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఆమె ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అక్కడికక్కడ కింద పడిపోయింది. పడ్డ తర్వాత తీవ్ర గాయాలకి గురైంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తను చనిపోవడం జరిగింది ఒక రోజుకి. కావ్య ఇటు స్నేహితు మాట్లాడిన మాటలు జరిగిన విషయానికి పొంతన లేదు అంటూ కావ్య పోలీస్ స్టేషన్ని ఆశ్రయించింది. పోలీసులను ఆశ్రయించి ఖచ్చితంగా పోలీసుల నుంచి తన భర్త పైన అనుమానం ఉందంటూ పోలీసులకు వ్యక్తపరిచింది. సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసి చూడగా అసలు విషయం బయటికి వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక లవ్ మ్యారేజ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి స్నేహిత్, హైదరాబాద్కు సంబంధించిన అమ్మాయి కావ్య ప్రేమించి పెళ్లి చేసుకొని తనని మరి తన తల్లిని ఇలా చంపేశాడు అంటూ కావ్య ప్రస్తుతానికి బాధపడుతుంది. ఈ ఘటనకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రేమ పెళ్లిళ్ళు ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలను పెంచుతున్నాయని మీరు భావిస్తున్నారా? తల్లిదండ్రుల పైన ఆ కోపాన్ని చూపించడం ఎంతవరకు సమంజసం? తన అత్తని తానే కొట్టి మరి కింద పడిపోయేలా చేసి చనిపోవడానికి కారణమైనా కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఫిట్స్ రావడం వల్ల, ఫిట్స్ కారణంతో చనిపోయింది, కింద పడిపోయింది అంటూ ఒక సీన్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే తప్పించుకుందామన్న ప్రయత్నం చేశాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అత్తని కొట్టి చంపేసి ఏమీ తెలియని వ్యక్తిలాగా స్నేహితు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, తన భార్యను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? సమాజంలో ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళకు ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.